అఖిల్‌కు 'ఏజెంట్' సినిమా ఇచ్చిన షాక్‌తో అఖిల్‌తో పాటు ఆయన అభిమానులు కూడా బాగా హర్ట్ అయ్యారు. తర్వాత సినిమాలపై ఆచితూచి కథలను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో తర్వాతి సినిమా కోసం చాలా బ్రేక్ తీసుకున్నారు. ఇక చివరగా ఓ సినిమాను ఓకే చేశారు. కిరణ్ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే మూవీ చేసిన మురళీకిషోర్ అబ్బూరు ఒక కథ చెప్పడంతో అది నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమాను తండ్రి నాగార్జున అన్నపూర్ణ స్టూడియో పతాకంపై సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకంపై మూవీని నిర్మించబోతున్నారు. అలాగే ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ని అందించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. గతంలో మిస్టర్ మజ్ను సినిమాలో రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపించాడు అఖిల్. ఇప్పుడు మళ్ళీ లెనిన్ లో ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. రీసెంట్ గానే పుష్ప 2లో కిసిక్ సాంగ్ తో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు అఖిల్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. అఖిల్ ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చాలా సమయం తీసుకొని మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ అఖిల్ కు మాత్రం సరైన సక్సెస్ సినిమా పడ్డం లేదు. ఇకపోతే అఖిల్ చివరగా 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీగానే కష్టపడ్డారు, కానీ ఊహించని విధంగా ఈ సినిమా దారుణమైన ఫలితాలను చవిచూసింది. మరి బడ్జెట్ తో తెరకెక్కిన 'ఏజెంట్' సినిమా కాస్త ఫ్లాప్ అవడంతో అఖిల్ మళ్ళీ ఏ సినిమా చేయలేదు. 'ఏజెంట్' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమాకి సైన్ చేశారు. ఈ సినిమాకి కిరణ్ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా తీసిన మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వాన్ని వహించబోతున్నారట. ఇక ఇందులో అఖిల్ కి జోడిగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ సైలెంట్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక సంక్రాంతికి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది. ఇక 2025లోనే ఈ చిత్రం విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.